హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే విషయంలో చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ కూడా కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని తప్పుగా అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అందుకోసమే ఈ వీడియోలో నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అవి ఎలా ఉండేలా చూసుకోవాలి అని చెప్పి శాంపుల్ ఇమేజెస్ కూడా నేనైతే ఇచ్చాను. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. సో మీరు కానీ అక్కడ జాయిన్ అవ్వలేదు అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి డాక్యుమెంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. దీనిపైన చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, నేమ్ కన్ఫర్మ్గా మెన్షన్ చేయాలా ఏంటి అని చెప్పి. సో అయితే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో మీ ఫేస్ అనేది 80% కనిపించాలి. దాంట్లో మీరు మాస్క్ అనేది యూజ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలి. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ విషయం వచ్చేసి ఏంటి అంటే ఆ ఫోటో బాటంలో మనకి మీ యొక్క నేమ్ అదేవిధంగా డేట్ ఏదైతే ఉంటుందో, ఫోటో దిగిన డేట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలన్నమాట. సో అయితే ఇక్కడ శాంపుల్ ఇమేజ్లో ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫేస్ అయితే నేను కావాలని అక్కడ బ్లర్ చేశాను, మీరు అలా చేసి ఇవ్వకండి. సో మీ కంప్లీట్ ఫేస్ కనిపించే విధంగా ఇచ్చి బాటంలో మీ నేమ్ అదేవిధంగా డేట్ ఇవ్వండి. ఆ డేట్ కూడా January 1, 2025 తర్వాత ఉండే విధంగా అక్కడ ప్రింట్ చేయించండి. సో ఇదన్నమాట. సో ఇదే ఫొటోస్ని మీరు ఒక 6 to 8 ఫొటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే రేపు కౌన్సిలింగ్లో అప్లై చేసే టైంలో కానీ అడ్మిషన్ వచ్చిన తర్వాత కాలేజ్లో కానీ సబ్మిట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఫొటోస్ దిగి మళ్ళీ డేట్స్ ఇవన్నీ అవసరం లేకుండా ఇప్పుడు తీసి పెట్టుకుంటే మీరు నీట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ మీద కూడా ఒక ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఇది అవసరం వస్తుంది అనమాట. సో ఇది ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఎంత సైజులో ఉండాలి అంటే 10 to 200 KBలో ఉండాలి. జేపీజీ అయినా పర్లేదు, జేపీఈజీ ఫార్మాట్ అయినా పర్లేదు. ఒక్కసారి మీరు అప్లోడ్ చేసిన ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ సక్సెస్ఫుల్గా అప్లోడెడ్ అని పడింది అంటే మీరు కరెక్ట్గా సైజ్ అనేది అప్లోడ్ చేసినట్టే అర్థం. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రెండోది వచ్చేసి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనమాట. సో ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటే ఏం లేదు. సో సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది చిన్నగా ఉంటుంది కదా, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది పెద్దగా ఉంటుంది. 4x6 సైజ్ అంటాం. మీరు ఎక్కడైతే పాస్పోర్ట్ ఫోటో తీసుకుంటారో ఫోటో స్టూడియోలో అక్కడే మీకు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అడిగినట్లయితే ఇస్తారు. సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే పోస్ట్ కార్డ్ లాగా మార్చి ఇవ్వమని చెప్పండి. సైజ్ అనేది మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రేపు మళ్ళీ నీట్ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది మీ యొక్క హాల్ టికెట్ మీద అతికించి మీరు ఎగ్జామ్ హాల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలకి మార్చుకోండి, సరిపోతుంది. ఇది కూడా 10 to 200 KB ఉండాలి. జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక థర్డ్ వన్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అదేవిధంగా థంబ్ ఇంప్రెషన్. దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రైట్ హ్యాండ్ ఒక దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ ఒక దగ్గర, కింద పైన అయితే ఇస్తున్నారు. అలా కాకుండా మీ యొక్క రైట్ హ్యాండ్కి ఉన్న 5 ఫింగర్స్, లెఫ్ట్ హ్యాండ్కి ఉన్న 5 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఒక పేపర్లో పక్కన ఈ అనేది ఇచ్చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా 10 to 200 KB జేపీజీలో కానీ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇవ్వండి మీరు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అనేది పెట్టండి. సో ఆ సిగ్నేచర్ బ్లూ ఇంక్తో పెట్టడానికి ట్రై చేయండి. బ్లాక్ ఇంక్ అయినా పర్లేదు, బట్ బ్లూ అయితే బెటర్ అనమాట. సో ఇది 10 to 50 KB ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్. మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్గా స్కాన్ చేసి అంతా కూడా మంచిగా కనిపించే విధంగా పెట్టేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఇది పీడిఎఫ్లో ఉండాలి. మీకు 50 to 300 KB వాటి యొక్క సైజ్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్ సపరేట్గా ఉండదు. మనకి ఒకే షీట్ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్నే స్కాన్ చేయండి. దాంతోపాటుగా మీ దగ్గర స్టడీ కండక్ట్ బోనఫైడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా స్కాన్ చేసి ఆ రెండింటిని మెర్జ్ చేయండి. ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి ఈ 10th సర్టిఫికేట్లో అప్లోడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు
మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్‌గా అప్లోడ్ చేయండి సరిపోతుంది. లేదు ప్రజెంట్ అడ్రస్ వేరే దగ్గర ఉంది, పర్మనెంట్ అడ్రస్ వేరే దగ్గర ఉంది అంటే సో అడ్రస్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో మీ దగ్గర అది అప్లోడ్ చేయండి. బట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఒక దగ్గర లేకపోయినా మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏదైనా ఐడి కార్డ్‌ని యూజ్ చేయొచ్చు. అది ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, లేదంటే పాస్‌పోర్ట్ కావచ్చు, ఇట్లాగనమాట. సో ఇది ఎంత సైజులో ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేయొచ్చు. ఫైనల్లీ చాలామంది స్టూడెంట్స్‌కి ఉన్న డౌట్ ఏంటంటే సీజీపీఏ కన్వర్షన్ లేదా ఈక్వివాలెంట్ సర్టిఫికేట్‌తో చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే పడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదండి, మీ మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో మీ మార్క్స్ మెమోని ఫ్రంట్ నుంచి స్కాన్ చేయండి. అదేవిధంగా అదే మార్క్స్ మెమోని బ్యాక్ నుంచి స్కాన్ చేయండి. ఆ రెండింటిని కలిపి ఒక పీడిఎఫ్ చేయండి. అదే ఇక్కడ అప్లోడ్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ శాంపుల్లో బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఇచ్చాను. సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 50 to 300 కేబీలో ఉంటే సరిపోతుంది. ఇది అప్లోడ్ చేయండి సరిపోతుంది. ఇక కేటగిరీ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. అక్కడ ఆప్షనల్ అని ఉంది కాబట్టి మీరు అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. మీరు కౌన్సిలింగ్ టైంకి ఆ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రం ఏం చెప్తుంది అంటే మీ కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఇష్యూ చేసిన డేట్ ఏంటి, ఎవరు ఇష్యూ చేశారని అడుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా ఇవ్వాలి. సో కాబట్టి మీరు కేటగిరీ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. ఒకవేళ ఇప్పుడే అప్లై చేసాము లేట్ అవుతుంది అనుకుంటే అప్లై చేసినప్పుడు మీకు రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే డాక్యుమెంట్స్, వాటి శాంపుల్స్ అనమాట. ఏమీ కంగారు పడకండి. అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ని క్లియర్గా స్కాన్ చేసి శాంపుల్స్ ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మీరు అప్లోడ్ చేసేయండి. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఆల్రెడీ నీట్కి సంబంధించి అప్లై ఏ విధంగా చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్లో ఉంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ కోర్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా, దానిపైన కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అవన్నీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే కొన్ని అప్డేట్స్ మీరు ఇమీడియట్గా అయితే పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.